కాంగ్రెస్ పార్టీపై ఉన్న ఆగ్రహాన్ని ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపెడతారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి పంజుగుల శ్రీశైల్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పెద్దెముల్ కోట్పల్లి మండలాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికారి ప్రతినిధి పంజుగుల శ్రీశైల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలతో ప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి గద్దెనెక్కారని, ఈ వైనంపై ప్రజలు తీవ్ర కసి మీద ఉన్నారని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రోజుకొక డ్రామాలకు తెరలేపుతున్నారని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కావున బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. మాజీ పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు స్వంతం చేసుకోవడం ఖాయమన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అని ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మోసాన్ని ప్రతి ఇంటికి తిరిగి కార్యకర్తలు ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోహి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రమేష్, గోపాల్ రెడ్డి, మహేందర్, అంజయ్య, జనార్దన్ రెడ్డి, రాములు, నరేష్ రెడ్డి, సిబ్లి, శ్రావణ, మండల పార్టీ సీనియర్ నాయకులు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పనులు చేయించడం మాత్రం మనమే బీఆర్ఎస్ నాయకులమే, మనతోనే ఇప్పుడు పని అవుతున్నది అని చెప్పింది అది చాలా వాస్తవం. ఎందుకంటే మన పార్టీనే ఉద్యమ పార్టీ, కొట్లాడి రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీ. ఉద్యమకారులకి కేసీఆర్ గాని రోహిత్ రెడ్డి గారు గాని ఇచ్చిన గౌరవం మీ అందరికీ కూడా తెలుసు. ఉద్యమకారుడైన మహేందర్ కి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిండు. సీనన్న చెప్పినట్టుగా అనర్హులకు పదవులు దక్కినాయి, దాన్ని కాదంటలేదు. పదవి తీసుకున్న కొంతకాలానికే పార్టీలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు, గట్టిగా పనిచేసిన వాళ్ళు, రోహిత్ రెడ్డి మనుషులు అనుకున్న వాళ్ళు, లేదా గులాబీ కండువా కోసం ఏదేమైనా కూడా పనిచేస్తాం అనుకున్న వాళ్ళు, మీరందరూ ఇంత మద్దతుగా ఈ పార్టీకి ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం, చాలా గర్వకారణం. శ్రవణ్ కూడా చెప్పిండు, ఈరోజు మనము కొట్లాడితే, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ఎగ్జాంపుల్ చెప్పిండు, కొట్లాడి మనం అర్హులకి ఇప్పిస్తే రేపు మన సైడ్ వాళ్ళు ఉంటారు. రేపు స్థానిక ఎన్నికలలో మనం గెలవగలుగుతాము, మెజారిటీ సర్పంచ్ మనం కైవసం చేసుకోగలుగుతాము, ఎంపీటీసీ గెలవగలుగుతాము, ఎంపీపీ మనదే కావాలి, జడ్పీ చైర్మన్ కూడా మనమే కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరొక 3 ఏళ్ళు ఉంటుంది. కానీ ఆ తర్వాత ఇప్పుడు గెలిచిన వాళ్ళు సర్పంచులు, ఇందాక చెప్పినట్టుగా సర్పంచులు కానీ ఎంపీపీలు, జడ్పీలు, చైర్మన్ మొత్తం అధికారం మనది ఉంటే రేపు ఇప్పుడు ఉంటాం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమే ఉంటాం. ఒకటి ఆలోచించండి, మనం ప్రతిపక్షంలోనే వీళ్ళందరూ చెప్పినట్టుగా, అంజన చెప్పినట్టుగా, సీనన్న చెప్పినట్టుగా, శ్రవణ్ చెప్పినట్టుగా, రామ్నాథ్ చెప్పినట్టుగా ప్రతిపక్షంలో ఉంటేనే ఇంత గడగడలు ఆడిస్తున్నాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెంత చేస్తాం. మనం చేసినామని కేసీఆర్ గారికి ఆ ట్రాక్ రికార్డు ఉన్నది. తెలంగాణ తీసుకొచ్చుడు కాదు, రాష్ట్రాలు చాలా వచ్చినాయి, కొత్త రాష్ట్రాలు చాలా ఏర్పడినాయి భారతదేశంలో. టికెట్ ఇచ్చిన తర్వాత నో చర్చ, ఆయన గెలిపించాల్సింది. ఆయన ఎవరైనా మీకు నచ్చినోడు కావచ్చు, కాకపోవచ్చు, గెలిపించాల్సింది. ఆ లక్ష్యంతో మీరు ఉండండి. ఖచ్చితంగా ఇప్పుడు మనము మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం జెండా ఎగరేస్తే, ఆల్రెడీ మన మిత్రులు చెప్పినట్టుగా ఇప్పటికీ మనదే నడుస్తున్నది. అధికారులందరూ మన మాటలు వింటున్నారు, మన నాయకులు పని చేయించగలుగుతున్నారు. రేపు మనము స్థానిక సంస్థల్లో గెలుపు మనది అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడానికి, రోహిత్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక 80-90 మంది ఎమ్మెల్యేలు అయితే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి, మనందరి బతుకులు కూడా మార్చడానికి పరిస్థితులు చాలా సుగమం అవుతాయి. కాబట్టి అందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకోండి. ఎన్ని కొట్లాటలున్నా కూర్చుందాం, మాట్లాడదాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి.
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.